హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హర్షిల్లా కిచెన్ ఛానల్. ఈరోజు రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమరావతి చిత్రకళ అని ఒక ఈవెంట్‌లా జరిగింది. అక్కడికి సర్లే పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పారనేసి సర్లే వద్దని చూడడానికి వెళ్దామన్నారనేసి సరే అని వెళ్ళాము. ఇంటికి చూస్తే అక్కడ ఒక్కొక్క పెయింటింగు మతిపోయినట్టు అయిపోయిందన్నమాట. అసల ఏదో కంప్యూటర్ ప్రింట్ తీసి ఫోటోగ్రఫీ చేయించినట్టు అనిపించింది. అసలు హ్యాండ్ ప్రింట్‌లో అసలు ఒక్కటి కూడా లేదు. ఎక్సలెంట్ అసల. నేనెప్పుడు అయితే ఇలాంటివి చూడలేదు. అందుకే నాకు ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి మీరు చూస్తున్నారా ఫోటోలో? అదేదో ప్రింట్ తీసి పెట్టి ఫ్రేమ్ చేయించినట్టుంది. కానీ ఒక్కొక్క ప్రింట్‌కి ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పెయింటింగ్ కంట ఒక 2 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ పట్టిన కూడా అలాంటి ఫ్రేమ్స్ ఉన్నాయంట. అసల ఎంత టాలెంట్ అంటే చూడండి అసల. ఈ పెయింటింగ్ ఏదో రియల్‌గా తీసినలా అనిపించింది. ఏవో వాటర్ కలర్స్ అంట, ఇంకా ఏయో చెప్పారు. బట్ మనకేం తెలీదు కాబట్టి చూసి చాలా ఆశ్చర్యపోయాను నేనైతే. చూస్తున్నారు కదా! ఆ ఫ్రేమ్, ఆ బస్సు అసల చూడండి. ఎంత నీట్ ఫినిషింగ్ అంటే అంత నీట్ ఫినిషింగ్. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి అక్కడ పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వరకు అటు సైడ్, ఇటు సైడ్ ఫుట్‌పాత్ మీద షో పెట్టారన్నమాట. అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. ఇలా ఫ్రేమ్స్ కట్టి సేల్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని. ఆవ గింజలతో, మిల్లెట్స్‌తో, పేపర్స్‌తో అలా ప్రతీదీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ అసల చాలా అంటే నాకు చాలా నచ్చినియి. చూస్తున్నారు కదా! ప్రతీది కూడా చాలా నీట్ ఫినిషింగ్. ఎంత అనిపించిందంటే, ఆల్రెడీ నేనొక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి. చాలా అనిపించింది ఫోటోగ్రఫీ. లైవ్ పెయింటింగ్ కూడా ఏశారు. లైవ్ డ్రాయింగ్ ఏస్తారు కదా! అంటే మనం నుంచుంటే మన ఫోటోస్ వేస్తారు. అట్లా కూడా వేశారు. ఖాళీ లేదసల. ఎంత చక్కగా వేశారంటే, చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇది సెంట్రల్ జైల్ దగ్గర మాట. ఇది పోలీసులకు సంబంధించిన ఫోటోగ్రఫీ అనుకుంటా ఇది. చాలా అంటే ఎంత అనిపించిందో నాకు. నేనెప్పుడు ఇలా చూడలేదు కదా! సో, నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ప్రతీది కూడా ఎంత నీట్‌గా ఏదో లైవ్‌గా ఏదో కంప్యూటర్ ప్రింట్ చేసి ఫోటో ఫ్రేమ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చూసారా? ఆయన లైవ్ పెయింట్ రాస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. విజయవాడ, ఏలూరు ఇలా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. చూస్తున్నారుగా రాధాకృష్ణ అసల ఎక్సలెంట్. అక్కడ అగ్గి మంట చూసారా? ఎంత క్లీన్‌గా ఒరిజినల్‌గా వేసినట్టు అనిపించింది. నాకైతే చాలా అనిపించింది. చూసారా? ఎంత నీట్‌గా ఆకు మీద పెయింటింగ్ అంట. అదే డ్రాయింగ్ వేస్తారంట. అది మన పర్సనల్‌గా మన ఫోటో వేయించుకోవాలంటే 2000 అవుతుందంట. ఫ్రేమ్ కట్టించి మంచి ఫ్రేమ్ అట్లాగైతే 3000 అట్లా అవుతదంట. విజయవాడ అంట ఈయన. ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అలా గిఫ్టింగ్ ఆప్షన్‌కి అయితే బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. చాలా నీట్‌గా ఒక ఆకు మీద డ్రా మన చిత్రం అట్లా వేయాలంటే అసల సూపర్ అనిపించింది నాకు. కప్పులు వేస్తారా అని అడిగాను ఆయన్ని. కప్పులు నీట్‌గా రావమ్మా. సింగిల్ అయితే వస్తాయి. కప్పులు ఐస్ దగ్గర, నోస్ దగ్గర బాగా రావు అని చెప్పారన్నమాట ఆయన. చూసారుగా? అది అసల పెయింటింగ్‌లా అనిపించలేదు నాకది. ఇలా చాలా ఎన్నో వేల పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఫ్రేమ్స్ చూసారు కదా! ఆ 2 ఫ్రేమ్స్ 3 lakhs అంట. అసల 3 lakhs అసల వర్త్ అనే చెప్పాలి. ఇక్కడ ఇది మోదీ గారైతే మొత్తం మిల్లెట్స్‌తో చేశారు. ఇది వుడ్. కంప్లీట్ వుడ్ ఇది.
ఇక్కడ పెయింటింగ్స్ తో పాటు ఇలా గార్లాండ్స్, అలా కొంచెం బుట్టలు టైపు డోర్ మ్యాట్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. క్లాత్ మీద పెయింటింగ్, హ్యాండ్ బ్యాగ్స్ మీద పెయింటింగ్స్, క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్, ఇలా హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ గా అక్కడ చూసారా మోనాలిసా ని మొన్న మన వాళ్ళు హైలైట్ చేశారు కదా, ఆమె పెయింటింగ్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ అన్ని ఒక ఏంటి అంటే ఏదో మనం ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. బట్ అది ఒరిజినల్ వాళ్ళు పెయింట్ చేసిన ఫ్రేమ్స్ అవి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్. 10 సార్లు చెప్తున్నాను అనుకోకండి, అంటే అంత బాగా నచ్చాయి నాకు. అంటే నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను నేను. లాస్ట్ వీడియోలో చూడండి హర్షన్ కూడా ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాడంటే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాడు అనమాట వాడు. ఇక్కడ కాయిన్స్ తో మనకి పికాక్, లయన్ అట్లా చాలా కాయిన్స్ తో కూడా చేశారు. ఇక్కడ చూసారా తిరుపతి పెయింటింగ్ వేశారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. కానీ అటు సైడ్ ఇదిగా ఉంటాయి. ఇలా ఎన్నో కొన్ని వేల పెయింటింగ్స్ ఉన్నాయి. కాజా చూసారా, ఒరిజినల్ కాజాలా ఉంది కదా, టెంప్టింగ్ గా ఉందా. స్వీట్ ఫ్లవర్స్ బాగా ఇష్టపడతారు అన్నమాట. ఇంకా సగం వరకు చూసాము, ఇంక వచ్చేసాము. హర్షన్ పడుకున్నాడు, ఎండ అసలు ఇంకా చూడాలనిపించింది నాకైతే. ఈవినింగ్ వెళ్ళేసరికి అక్కడ మొత్తం క్లోజ్ చేశారు. బైక్ చూసారా, అసలు ఏదో ఒరిజినల్ బైక్ ఇది పెట్టినట్టు చేశారు. ఇక్కడ ట్రైన్, అసలు అంత పెయింటింగ్ ప్రతిదీ కూడా చాలా అద్భుతమనే చెప్పాలి. బ్యాక్ వచ్చాము. ఇంకా లాస్ట్ లో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టారు. అది కూడా ఏదో సమ్ మెటీరియల్ యూజ్ చేశారు. కంప్లీట్ గా సూపర్ అని చెప్పాలి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.